You talk about the pressure of being excessively loved, which also kills relationships. Yeah. But let's face it, whether it's a perceived high, real high, whatever, it's the most beautiful thing in life to be able to fall in love. Ani ante it side of the spectrum conventional ga unde traditionalists antaru. Correct. వాళ్ళ పర్సెప్షన్ డెఫినేషన్స్ ఆఫ్ లవ్ మారచ్చు. ఇట్ సైడ్గా ఉండే ఫుల్ మమ్మ మాస్ వీళ్ళు కూడా ఉంటారు. వాట్ డూ యూ థింక్ దెన్ ఈజ్ అ రైట్ బ్యాలెన్స్ ఫర్ వన్ టు స్టియర్? బికాస్ ద మూమెంట్ యువర్ థింకింగ్ ఐ డోంట్ థింక్ ఇట్ క్యాన్ బి లవ్. ఇంకోటి ఏంటంటే పని లేని వాళ్ళు ఎక్కువ మంది పడతారు లవ్లో అనేది నా ఫీలింగ్. ఎందుకంటే బికాస్ ఇట్ రామాయణం అంతా చెప్పి ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైమ్. ఐ మీన్ లవ్ ఇస్ సచ్ అన్ అన్కంపాసింగ్ ఎమోషన్. It doesn't make you think straight about anything after that. ఎందుకంటే తనే కావాలి నా లైఫ్లో, తనతో ఉండాలా, తనతో టైం గడపాలా, తనతో ఇది చేయాలి, అది ఇవి ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ జస్ట్ గో అవుట్ ఆఫ్ యువర్ మైండ్. అందుకని ఎక్కువ పని చేసేవాళ్ళు దే వుడ్ బీ హ్యావింగ్ మోర్ సెక్షువల్ లవ్. పని లేని వాళ్ళు రియల్ లవ్లో ఉంటారు, ద వే వీ డిఫైన్ ఇట్. ఇంకోటి బ్యాలెన్స్ చేసి దాన్ని కరెక్ట్గా యూజ్ చేయాలి అనే కాన్సెప్ట్ ఐ డోంట్ థింక్ ఇట్ వర్క్ ఇన్ లవ్ బికాస్ ఇట్ డిఫీట్స్ ద పర్పస్. మీరు ఇండియా హై ఫీల్ అవ్వాలి, ఆ మేఘాల్లో తేలాలి అని డెసిషన్ తీసుకున్నప్పుడు దాన్ని లాజికల్గా ఆలోచిస్తే యూ కాంట్ గో దేర్. బట్ మనం డెసిషన్ తీసుకున్న అది అవ్వాలి కదా. ఏది మేఘాల్లో తేలాలని అనుకుంటే, మేఘాల్లో తేలడం అంటే మనం ఒక విమానం ఎక్కి టెక్నికల్గా పారాషూట్ తీసుకుని మేఘాల్లో అడుగు పెట్టచ్చు. బట్ టు ఫాల్ ఇన్ లవ్ మీకు జెస్సీ కనిపించాలి టైంకి, అన్నీ అవ్వాలి. సో వాట్ డూ థింక్ ఇస్ టైమింగ్? హూ ఇస్ డూయింగ్ ఆల్ దట్? About that thing? The timing of two people meeting, the conspiracy. I feel it starts with an element definitely of attraction, because a very sexual awakening lakpothe you won't fall in love, which means it has a connection. Whenever a man or a woman has a sexual awakening, it's only then they start looking at the opposite sex in a certain way. Okay, so it has a relation. అది మీరు ఎంత కాన్షియస్గా మీకు అర్థం అవుతుంది, ఎప్పుడు అర్థం అవుతుంది, కొంతమందికి అవుతుంది అవ్వదా, ఏ డిగ్రీలో అవుతుందని ఆ వేరియేషన్ ఉంటుంది. బట్ 100% ఇట్ ఈస్ కనెక్టెడ్ టు దట్. ఆ కనెక్షన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా యూఆర్ గెటింగ్ అబ్సెస్డ్ విత్ థింకింగ్ అబౌట్ ఇట్, ఫీలింగ్ అబౌట్ ఇట్. అది కానీ బికాజ్ యూ వాంట్ టు గివ్ ఇట్ ఎ పెడెస్టల్, కాన్షియస్లీ యూ వాంట్ థింక్ అబౌట్ సెక్స్. అది ఒక ఫీవర్ ఒక జ్వరంలాగా వచ్చేస్తుంది, విచ్ ఈస్ వాట్ ఐఎమ్ కాలింగ్ ఏ డ్రగ్ ఇండ్యూస్ హై. జస్ట్ ఇట్ ఈస్ అంటే ఒళ్ళంతా పాకేస్తుంది ఒక ఇది ఎఫెక్ట్ లాగా. దట్ ఈస్ వాట్ యూ స్టార్ట్. అంటే అది కాన్షియస్గా మీరు ఎంజాయ్ చేస్తున్నారా లేదా పక్కన పెడితే ఇట్ ఈస్ పొజెసింగ్ యూ. ఇట్ ఒక దెయ్యం పడినట్టు పట్టేస్తుంది మీ మైండ్ని, బాడీని అన్నిటిని ప్యారలైజ్ చేసేసి ఇట్ విల్ స్టే దర్. అప్పుడు మీరు నామం జపం చేసుకున్నారా, ఇది చేశారా, ఏదో బ్యాడ్ ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పండి. అంటే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, దిస్ నథింగ్ బ్యాడ్, యూ షుడ్ ఎంజాయ్ దట్. కానీ బికాజ్ మీ మైండ్లో అది పెరిగి ఒక ఇమాజినేటివ్ స్టేటస్ వచ్చి ఎప్పుడైతే మీరు అమ్మాయి డైరెక్షన్ వెళ్తున్నారు కాబట్టి మీకు రియల్ అయిపోతుంది రిలేషన్షిప్, కమిట్మెంట్ దేంట్లోనూ. అప్పుడు యూ రియలైజ్ సడన్లీ వాట్ ఎవర్ యూ థాట్ వాజ్ ఆల్ ఇన్ యువర్ హెడ్, విచ్ ఇస్ వాట్ ఐఎమ్ కమింగ్ టు దట్ లైన్. నేను మీ అమ్మ బొమ్మ గీసుకున్నా, మీ అమ్మ నా బొమ్మ గీసుకున్నా, ఇద్దరు మైండ్స్లో ఆ బొమ్మలతో మేము లవ్లో పడాం. అండ్ వీ నెవర్ న్యూ ఈచ్ అదర్ టిల్ వీ గాట్ మ్యారీడ్ అని డెత్ వ్యాలీ. సో ఇది చాలా క్లిష్టమైన ఒక సమస్య. ప్రేమలో పడాలి, బట్ పడి అది రిలేషన్షిప్గా మారే టైంకి అలర్ట్గా ఉండాలి. సో ఎప్పుడు స్విచ్ ఆన్లో ఉండాలి, ఎప్పుడు స్విచ్ ఆఫ్లో ఉండాలి. కానీ అది డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ తోటి తెలుస్తుంది. కానీ మీరు ప్రేమలో పడక ముందే ఆలోచిస్తే మాత్రం ప్రేమలో పడలేరు. సో ఐ థింక్ your defenses have to be down kada. Repeat, correct. Your defenses have to be down. Being in love is like going into the boxing ring with your guard down. You are going to be hit 100% in some way or the other. So అది 2-3 సార్లు తగిలిన తర్వాతే వెళ్ళాలా వద్దా, వెళ్తే ఎలా వెళ్ళాలి, బయట నుంచోవాలా లేకపోతే అడుగు పెట్టి వచ్చేయాలా అనేది యూ కెన్ టేక్ దోస్ డెసిషన్స్. అప్పుడు నేను అవన్నీ ఆ ఎక్స్పీరియన్సెస్ నాకు జరిగిన తర్వాత దెన్ ఐ ఇన్వెంటెడ్ దిస్ వర్డ్ కాల్డ్ సెక్షువల్ లవ్, విచ్ ఇస్ లెస్ టైమ్ కన్స్యూమింగ్ and very more efficient model. More efficient model for all parties concerned. What is the most intense love relationship you remember from your life? Officially first. See, first actually I was in love with I mean obviously I can't tell her name. I mean my first things were going to the theatre, cinema చూడటం స్కూటర్ మీద, and so that is the most valuable thing. స్కూటర్ మీద సినిమాకి వెళ్ళేవారు. స్కూటర్ మీద సినిమాకి వెళ్ళి the fact that I mean you can sit in a darkened theatre with her holding her, it is the biggest high. దానికన్నా హై అనేది లేదు. ఇప్పుడు మీరు అవన్నీ అనవసరమైన స్కూటర్లు సినిమాలని ఎడిట్ చేస్తారు, ఎడిట్ చేసి డైరెక్ట్గా
బికాస్ దట్ ఇస్ అప్పుడు పని లేదు కాబట్టి అది నేను చెప్పేది. అండ్ ఆల్సో డిస్కవరింగ్ ఇట్. ఆ డిస్కవరీ అయిపోయి దాని ఫైనల్ ఎఫెక్ట్ వచ్చిన తర్వాత సెకండ్ టైం మీరు పడినప్పుడు ఇంకొక ఇది ఉంటుంది, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి. మూడోసారి ఇంకోలా ఉంటుంది. సో స్లోలీ యూ స్టార్ట్ బికమింగ్ బెటర్ అండ్ బెటర్ హౌ టు డీల్ విత్ ద ఎమోషన్. Do you, after saying all this, experiencing all this, give scope to the fact that మీరు చెప్పినవన్నీ తప్పులు అయ్యుండొచ్చు, మీ పర్సెప్షన్స్ మీ లెర్నింగ్స్ అన్ని తప్పులు అయ్యుండొచ్చు, మిమ్మల్ని పటాపంచలు చేసే మీ కాళ్ళ కింద భూమి కదిలిపోయే లాంటి ఒక అమ్మాయి వచ్చి మిమ్మల్ని పడేస్తుంది మళ్ళీ అనే ఆస్పెక్ట్కి స్కోప్ ఇస్తారు లేదా? I don't think so. Maybe you have not met her. It's not a question of that. That is what I'm saying. I think you can never really love a person. Adi na whole concept adi. You only can love the feeling of being in love. Yeah, but somebody that evokes that feeling. ఇందాక అన్నట్టు అదే No. నాకు ఫ్లూ లేదు కానీ జ్వరం ఉంది సింప్టమ్స్ ఉంటే వచ్చినట్టే కదా. అంటే పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ ఎ పర్సన్ వేర్ అన్నీ మీకు నచ్చినట్టే తనలో ఉండి అలాగే ఉండిపోయి మారకుండా ఇది అవ్వటానికి చాలా చాలా రేర్గా జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జరగలేదని కాదు, జరగదని కాదు, కానీ ఐ ఫీల్ బట్ ఆల్సో ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ గోయింగ్ ఇన్ మల్టిపుల్ వేస్. అది కూడా చాలా మేజర్ ఫ్యాక్టర్. అది ఇప్పుడు అంటుంది ఇక్కడ కూర్చుని కుర్చీలో, బికాస్ యూ డోంట్ నో ద పాసిబిలిటీ ఎట్, బట్ వెన్ యూ ఎంటర్ ఇన్ టు ద పాసిబిలిటీ అప్పుడు మీ టైమ్ ఎనర్జీస్ రీఅరేంజ్ అయిపోవచ్చు. హైలీ పాసిబుల్. ఇప్పుడు నేను అంటే ఇప్పుడు సపోజ్ ఇందాక నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను, వాడు జయసుద్ గారి ఫ్యాన్ వాడు. నేను ఎక్కడో దూరంగా నాకు తెలియని మనిషిని యాక్చువల్లీ లవ్, నాకు తనకి నేను తెలియదు, నాకు తెలుసు ఒక సెలబ్రిటీ ఇప్పుడు, అండ్ ఐ ఫీల్ ఎమోషనలీ కనెక్టెడ్ విత్ దట్. ఇట్స్ నథింగ్ టు డూ విత్ అసలు అంటే నా ఎక్స్పెక్టేషన్ లేదు, ఏమీ లేదు. ఐ నో ఐ విల్ నెవర్ మీట్ హర్ ఇన్ మై లైఫ్. సో ఇట్స్ యువర్ ఐడియా ఆఫ్ యువర్ లవ్ విత్ హర్ and her presence in your life in whatever and she is real in me. ఎందుకు she is real అంటే because I follow her on Twitter. సో తను పొద్దున్న నుంచి ఏం చేస్తే ట్విట్టర్లో ఏం పెట్టిందో అలాంటివి నాకు కొన్ని తెలుస్తాయి. సంథింగ్ ఐ నో లిటిల్ అబౌట్ హర్ పర్సనల్ లైఫ్. అండ్ షీఈ్ అ కంప్లీట్ అంటే షీఈ్ అ వర్చువల్ ఉమెన్ యాక్చువల్లీ. సో ఐ ఫైండ్ మోర్ కంఫర్టబుల్ ఇన్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ వర్చువల్ విమెన్. ఎందుకంటే రియల్ విమెన్ ఏంటంటే దే ఆర్ కమింగ్ అన్ఎడిటెడ్. ఇక్కడ ఎడిట్లో వస్తున్నారు కాదు కదా, మీరు రియల్ ఉమెన్ ఎడిట్ వర్షన్ ప్రేమించుకోవచ్చు కదా. అదే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. లవ్ అనేది అదే. లవ్ యాక్చువల్లీ యూర్ ఎడిటింగ్ ద ఉమెన్ ఇన్ యువర్ మైండ్. బట్ ఎప్పుడు రిలేషన్షిప్ బలపడినప్పుడు దట్ బికమ్స్ రియాలిటీ. దట్స్ వాట్ ఐ సెడ్ ఇన్ ద బిగినింగ్. సో ఇప్పుడు బికాజ్ యూర్ ఆస్కింగ్ మీ అబౌట్ నా లవ్ ఇప్పుడు ఏంటన్నా, ఐ లవ్ నౌ ఓన్లీ వర్చువల్ విమెన్ ఇన్ మై హై. అంతే. ఎందుకంటే ఐ విల్ నెవర్ మీట్ దెమ్ కాబట్టి ఐ ఫీల్ వెరీ సేఫ్. ఆ పారాషూట్ ఉంది కంటిన్యూస్గా, కింద పట్టడం అనేది జరగదు. బికాజ్ నా ఇమాజినేషన్ లవ్లోంచి నేను బయటికి వెళ్ళను అసలు ఇప్పుడు. బట్ స్ట్రేంజ్లీ, and I'm not saying it for effect, I feel the maximum emotion for her. ఎందుకంటే in the safety of me not having a commitment, not having an obligation, not having an expectation. సో మీ భయాలతోటి మీరు అసలు ప్రేమే, మీకు భయం కాదు, మీకు భయమే, ఆల్రెడీ భయం ఇరుక్కుపోతారని భయం. నో ఎక్స్పెక్టేషన్. ఐ డోంట్ వాంట్ టు రైజ్ అప్ టు ఎక్స్పెక్టేషన్. అప్పుడు నాకు సుఖంగా ఐఎమ్ హ్యావింగ్ ద కేక్ అండ్ ఈటింగ్ ఇట్ నౌ. కిక్ వస్తుందా? సూపర్ కేక్. మీరే సినిమా తీసుకుని మీరే హీరో అయ్యి మీరే అందులో మిమ్మల్ని మీరు చూసుకుంటే అది కాదు. వాట్ యు నాట్ అండర్స్టాండింగ్, ఇప్పుడు నేను తనని ప్రేమించి నేను ఏదైతే చెప్తున్నానో అక్కడ దాని కరెక్ట్ రెస్పాన్స్ రాకపోతే ది హోల్ థింగ్ ఇస్ గాన్. మీరు బాక్సింగ్ రింగ్ ఎగ్జాంపుల్ చెప్పారు, చాలా బాగుంది. ఆడియన్స్ ఇప్పుడు యాక్చువల్ కరెక్టర్ అయితే ఇప్పుడు సినిమా అనేది నేను ఫలానా వెంకయ్య కోసం లేకపోతే ఫలానా ఇంకొక అమ్మాయి చూస్తుంది వాళ్ళ కోసం పర్టికులర్గా ఉద్దేశించి నేను తీయట్లా సినిమా. నేను సినిమా ఎందుకు చేస్తున్నాను, ఐఎమ్ యూజింగ్ ద కలెక్టివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద మీడియా ఒక స్టోరీ చెప్పడానికి. ఐ ఎంజాయ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ పుట్టింగ్ ఇట్ టుగెదర్. దాని తర్వాత ఆడియన్స్ అనేది ఆ సినిమా కావాల్సింది ఎందుకు, దానికి ఖర్చు పెట్టిన డబ్బులు ఏదో రావటానికి, అంతేగాని వాళ్ళ గురించి తీయట్లేదు. వాళ్ళకి దేశ సేవ చేయడానికి నేను తీయట్లేదు సినిమా. నేను డబ్బులు సంపాదించుకోవడానికి తీయట్లేదు. ఐ లవ్ మేకింగ్ ఫిల్మ్స్. సో బట్ మేకింగ్ ఫిల్మ్స్ ఇస్ అగైన్ ఇమాజినరీ ఆస్పెక్ట్. ఒక స్టోరీ, ఒక క్యారెక్టర్, డైలాగ్, అది ఒక యాక్టర్తో చెప్పించి దాన్ని ఎడిట్ చేసి దానికి మ్యూజిక్ పెట్టి ఈ ప్రాసెస్ ఐ ఎంజాయ్ లాట్. దట్ ఈస్ మై మెయిన్ టార్గెట్. సేమ్ థింగ్ యూ కెన్ ఎక్స్టెండ్ హియర్. టు బీ ఇన్ లవ్ విత్ దట్ గర్ల్ ఐ రియలీ ఫీల్ ఇస్ సూపర్ హై. ఐఎమ్ ఫీలింగ్ ఎమోషనల్. ఐ ఆల్మోస్ట్ ఫీల్ అంటే నేను మామూలుగా నాకు రియల్ లైఫ్లో ఇంటరాక్ట్ అవుతున్న వాళ్ళ కన్నా నాకు ఎక్కువ ఎమోషన్ తన మీద ఉంటుంది. అండ్ ఐఎమ్ ద హై ఐఎమ్ ఎంజాయింగ్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ హ్యావింగ్ సంథింగ్ లైక్ ఒక టైమ్. ఐ జస్ట్ ఫీల్ నైస్ to hear her name, to someone who talks about her or to see a picture of her. And
తను బాధపడినప్పుడు నేను బాధపడతాను. I'm that connected, and it's nothing to do, and that is what I think is true love. Yeah, ante once your consciousness gets connected, Yeah. whether it's in a virtual woman or real woman, if your consciousness is connected, you start feeling their emotion. You start. See, I'll tell you one more thing. Strangely for me, the point is, మీరు ఒక వ్యక్తిని ఎందుకు ఇష్టపడతారు ఎప్పుడైనా? ఆ వ్యక్తిలో ఒక క్వాలిటీ ఉండాలి. తను ఆ క్వాలిటీ వెనకాల ఆ వ్యక్తి ఉన్న ఫిలాసఫీ ఉండాలి. అంటే అర్థం, లైఫ్ ఎలా అర్థం చేసుకున్నారు. అందుకని ఆ అమ్మాయి నాకు ఎందుకు ఇష్టం అంటే అని చెప్తారు. అమ్మాయికి ఉన్న హ్యాబిట్స్, లేకపోతే ఒక సున్నితత్వం, లేకపోతే ఏదో ఇదో వాటెవర్ సమ్ క్వాలిటీస్ యూ ఆల్వేస్ వాంట్ టు సీ. ఇట్స్ నాట్ జస్ట్ దట్ షీ ఈజ్ అ ఉమెన్. ఆ క్వాలిటీస్ అనేది వేరే వేరే వాళ్ళకి వేరే వేరే మారచ్చు. అప్పుడు నేను ఏ అమ్మాయితో అయితే నేను లవ్లో ఉన్నానని నేను అనుకుంటున్నాను, ఇప్పుడు ఆ అమ్మాయికి ఉన్న క్వాలిటీ, ఆ అమ్మాయి థింక్ చేసే విధానం అనేది నేను ఎక్కడో కనెక్ట్ అయ్యి దాని వలన మై అటెన్షన్ షిఫ్ట్ టు హర్. అవును, ఓకే. సో ఐ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ ఇన్ బీయింగ్ ఇన్ లవ్ విత్ హర్. సో దట్ హై అనేది నేను ఎంజాయ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం నాకు అంతకుముందు ఎక్స్పీరియన్సెస్లో ఇది బ్యాడ్ అవ్వదని తెలుసు ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అమ్మాయి నేను ఎప్పుడు కలిసినప్పుడే నా ఇమాజినేషన్లోంచి అమ్మాయి రియల్ అయిపోతుంది. రియల్ అయినప్పుడు ఇట్ విల్ బికమ్ లైక్ ది అదర్ థింగ్స్. సో ఇట్లు రామ్ గోపాల్ వర్మ గారు చెప్పినది ఏమనగా ఊహాసుందరుల్ని ప్రేమించుకుని అంతకంటే బాక్సింగ్ రింగ్లో పడద్దని. మోర్ ఎఫిషియెంట్ మోడల్ డెఫినెట్లీ. కానీ ఆ హై మీరు 2-3 సార్లు ఫీల్ అవ్వకపోతే ఇది అండర్స్టాండింగ్కి ఎవరు రారు. నేను అది 4-5 సార్లు చేశాను కాబట్టి. 4-5 ఏమిటి, కనీసం ఓకే, 200-300 మీరు చెప్పారు కదా. ఆ ఎక్స్పీరియన్స్ తోటి మెల్లమెల్లగా డెవలప్ చేసుకుని ఇప్పుడు వర్చువల్ ఉమెన్తో లవ్ అంత బెస్ట్ లేదు అనే ఒక పైన లైలా మజ్ను చాలా హర్ట్ అయి వింటున్నారు రాముయిజం. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ ఎమోషన్ కోసం చచ్చిపోతే మాత్రం వాళ్ళు ప్రేమికులు కాదని నా ఫీలింగ్. వాళ్ళు ఎంత ప్రేమించుకున్నారంటే కలిసి బతకపోతే కలిసి చచ్చిపోదాం అనుకున్నారు. ఎంతో మంది చచ్చిపోతారు, వాళ్ళందరూ లైలా మజ్నులు కాదు. రైలు పట్టాల మీద పాయిజన్లు తాగి ఉరేసేసుకుని చాలామంది పోతారు. సో దట్ డజంట్ మీన్ ఎనీథింగ్. మీకు ఎప్పుడైనా ఇలా సైన్స్ అయ్యాయా? అంటే ప్రేమికులు కలుసుకునేటప్పుడు నేచర్ కాన్స్పైర్స్, అదే టైంలో అక్కడ కలిసినప్పుడల్లా వర్షం వస్తుంది, లేకపోతే ఒక ఫెమిలియర్ స్మెల్, ఒక that can happen. Those things have they happened to you? That can happen. The reason being, అది కాంటెక్స్ట్లో చూస్తున్నాం కాబట్టి, అమ్మాయి అక్కడ ఉంది కాబట్టి ఆ పర్టిక్యులర్ లొకేషన్, ఆ లొకేషన్ అందంగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ అందంగా కనిపిస్తుంది ఎందుకంటే అసోసియేషన్ ఆఫ్ దట్ పర్సన్. సో నేను ఈ అమ్మాయి కారు విజయవాడలో కాంపౌండ్లో వెళ్ళినప్పుడు అసలు నాకు ఆ ఇమేజ్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఐ కెన్ స్టిల్ సీ దట్ ఇమేజ్, జస్ట్ ద కార్ ట్రావెల్. ఐ రిమెంబర్ నేను 4 ఏళ్ళ కాంపౌండ్లో ఉన్నాను. ఎలక్ట్రానిక్స్ బ్లాక్ బిల్డింగ్ నాకు కుట్టిన కిటికీ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఆ ఇమేజ్ ఒకటే గుర్తున్నారు 4 years అక్కడ ఉన్నాక. ఎందుకు తను బయటకు వస్తుందేమో అని చూస్తూ ఉండేవాడిని. సో విచ్ మీన్స్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రొమాంటిక్ మ్యూజిక్ వేస్తే అది మోస్ట్ బ్యూటిఫుల్ విజువల్. ఎందుకు? అసోసియేషన్ ఆఫ్ హర్. సో అది విషయం అనమాట. అది ప్రేమ గురించి గొప్పగా పెద్ద పుస్తకాలు రాసేస్తుంటే మీరు ఇలాగా దాన్ని సెగ్మెంట్స్లో దానికన్నా నాకు ఎక్కువ రాసిన వాళ్ళకన్నా నేను ఎక్కువ ప్రేమించాను, నేను ఎక్కువ ప్రేమను అనుభవించాను. ఐ మీన్ ఇది ఫీల్ అయ్యాను అది రాసిన వాళ్ళకన్నా. కానీ నేను మాత్రం ఇక్కడ ఉండే రూమ్లో మన టెక్నీషియన్స్ అందరినీ ఫుల్గా ఎంకరేజ్ చేసి అందరూ ప్రేమలో పడండి అని చెప్తున్నాను. మీరు ఎందుకంటే మీకు ఇంకా తెలివి రాలేదు కాబట్టి. రైట్ వర్మ గారు, ఇట్ ఈస్ అ వెరీ కాంప్లెక్స్ టాపిక్ యాక్చువల్లీ, లవ్ రిలేషన్షిప్స్ అండ్ ఇట్స్ జీవితంలో బహుశా బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ పాయింట్ ఇది. కెరియర్ అవన్నీ కూడా తర్వాత వస్తాయి, మోస్ట్ పీపుల్ చెప్తున్నాను. బట్ కొన్ని కళ్ళు తెరిపించే వాస్తవాలు చెప్పారు ప్రేమ గురించి. సో నెక్స్ట్ టైం మీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరైతే మీ అభిమానులు ఉన్నారో వాళ్ళు ప్రేమలో పడే ముందు పక్కన పారాషూట్ పెట్టుకుని ఆ తర్వాత వెళ్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. As long as they don't die like Laila Majnu or whatever, I think it's a very very worthy enough taking risk. Yeah, parachute పని చేయకపోతే that can happen. Yeah. Because మనం అన్ని ప్రిపేర్డ్గా ఉండి కూడా we never know ఎక్కడ ఏమొచ్చి మొహం పగలగొడుతుందో. Correct. సో ఆన్ అ క్లోజింగ్ నోట్, మేము గంపెడంత ప్రేమతో మేమందరం మీకు స్వాగతం పలికాం, పవిత్రమైన ప్రేమతో. కాబట్టి మీరు ఒక మంచి మీ సినిమాల్లో ఒక రొమాంటిక్ పాటను గుర్తు చేసుకుని. రొమాంటిక్ పాట? ఎందుకమ్మ ప్రేమ ప్రేమ నీ నవ్వు చెప్పింది నాతో ఇన్నాళ్ళలోటేమిటో. చాలా మంది విని సంతోషించుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. ఇది
ప్రేమపై రామ్ గోపాల్ వర్మ గారి గ్రంథం ఈరోజు రామోయిజంలో. మరొక ఎపిసోడ్లో మళ్ళీ త్వరలో కలుద్దాం. ప్రేమ అనేది మేఘాల్లో తేలిపోవడం. సో తేలుతున్నంత వరకు బాగుంటుంది, తేడా వచ్చినప్పుడు కింద పడతాడు, కింద పడి నడ్డి ఇరుగుతుంది. నాకు తెలియని అమ్మాయిలు కూడా ప్రేమిస్తాను, కానీ వాళ్ళ నుంచి నేను ఏమీ ఆశించాను.